ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ సైకాలజీ రీసెర్చర్స్ చెప్తున్నారు. చైల్డ్ సైకాలజీ రీసెర్చర్స్ కొంతమంది వరల్డ్ మొత్తంలో ఉన్న కంట్రీస్ అన్నిట్లో కొంతమంది పిల్లల్ని పిక్ చేసుకొని వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. సో ఆ రీసెర్చ్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, జపాన్, చైనా అండ్ కొరియన్ కంట్రీస్ లో ఉన్న పిల్లలకి చాలా ఎక్కువ ఐక్యూ ఉంది, డిసిప్లైన్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, ఇండివిజువాలిటీ ఉంది, అండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇండిపెండెంట్ గా ఉంటున్నారంట. సో అందుకే ఇప్పుడు జపాన్ లో ఫాలో అయ్యే ఫ్యూ టిప్స్, పేరెంటింగ్ టిప్స్ నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. సో పేరెంట్స్ జాగ్రత్తగా వినేసేయండి. మన పిల్లలు కూడా డిసిప్లైన్డ్ గా, ఎక్కువ ఐక్యూతో, ఇండివిజువల్ గా ఉండాలనుకుంటే మనం కూడా ఈ టిప్స్ ఫాలో అయిపోదాం. సో ఇది సేవ్ చేసేసుకోండి, మళ్ళీ కనిపించకపోవచ్చు. అండ్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ ఇంకా ఇలాంటి టిప్స్ కోసం ఖచ్చితంగా మనల్ని ఫాలో అయిపోండి. సో ఫస్ట్, జపాన్లో చిన్న ఏజ్ నుంచి 2 years ఏజ్ నుంచి పిల్లలకి డిసిప్లైన్ నేర్పిస్తారు. డిసిప్లైన్ అంటే వాళ్ళు పొద్దున్నే లెగవాలి, అర్లీగా పడుకోవాలి, అర్లీగా పడుకొని అర్లీగా లెగవాలి. సెకండ్ థింగ్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఈవెన్ వాళ్ళ బుక్స్ వాళ్ళ బ్యాగ్ లో వాళ్ళే పెట్టుకోవాలి, వాళ్ళ వాటర్ బాటిల్ వాళ్ళే పెట్టుకోవాలి, వాళ్ళ థింగ్స్ వాళ్ళే ప్యాక్ చేసుకోవాలి, క్యారేజ్ కానీ స్నాక్స్ కానీ ఎనీథింగ్. వాళ్ళ బట్టలు వాళ్ళే వేసుకోవాలి, వాళ్ళ ఫుడ్ వాళ్ళే తినాలి, ఎవ్రీథింగ్ వాళ్ళ ఓన్ గా వాళ్ళు చేయాలి. ఇది వాళ్ళు 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తారంట. ఒక బేబీకి 2 years ఉన్నప్పటి నుంచి వాళ్ళు చేయటం, ఇవన్నీ చేపిస్తారు ఇండివిజువల్ గా. వాళ్ళు అఫ్ కోర్స్ పిల్లలు అనే వాళ్ళు 2 years ఉంటే ఎవరు ఏం చేయలేరు కదా, బట్ స్టిల్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 4 years వచ్చేసరికి అన్ని పనులు నేర్చేసుకుంటారంట ఇండివిజువల్ గా. అండ్ ఆల్సో సెకండ్ థింగ్, ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ, హౌస్ రెస్పాన్సిబిలిటీస్ అనేది వాళ్ళకి ఇస్తారంట. అంటే పేరెంట్స్ కి ఖచ్చితంగా కుకింగ్ లో హెల్ప్ చేయాలి. కుకింగ్ లో 2 years బేబీ కూడా దే హ్యావ్ టు స్టార్ట్ హెల్పింగ్ అంటే అట్లీస్ట్ అక్కడ వెజిటేబుల్ ఉందంటే అది తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఆ 2 years పిల్లోడికి ఎక్కువే కదా. సో అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ కుకింగ్ లో హెల్ప్ చేయాలి, హౌస్ క్లీనింగ్ లో హెల్ప్ చేయాలి, ఇంకా హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయో వాటి అన్నిట్లో కూడా హెల్ప్ చేయాలి. ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు పేరెంట్స్ పిల్లలకి నువ్వు ఇది చెయ్యి అని ఖచ్చితంగా చెప్పారంట. డిసిప్లైన్ పెడతారు, హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే. అట్ ద సేమ్ టైం పిల్లలు దేనిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో పేరెంట్స్ పిల్లల్ని ఫాలో అవుతారు. పిల్లలు ఇంట్రెస్ట్ ని ఫాలో అయ్యి వాళ్ళు ఏదైతే ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారో అదే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారంట.